ఎన్నికలు అంటేనే రాజకీయ పార్టీలకు వణుకు పుట్టుకొస్తుందా? ప్రచారం దగ్గర నుంచి పోలింగ్ వరకు ఖర్చు ఓ రేంజ్లో ఉంటుందా? ఏపీలో గెలుపును డబ్బు, కులం మాత్రమే తీవ్రంగా ప్రభావితం చేస్తాయా? ఇలాంటి ప్రశ్నలకు పూర్తి సమాధానాలకు ఈ వీడియోను చివరి వరకు చూడండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలోని కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాల్లో అయితే మరీను పలు సీట్లలో వైసీపీ, టీడీపీ మధ్య పోటాపోటీ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ గెలుపును డబ్బు, కులం లాంటివి తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అయితే ఈసారి ఎన్నికల ఖర్చు దాదాపుగా 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల రేంజ్లో ఉండనుందని ఓ సర్వే తన రిపోర్ట్ను వెల్లడించింది. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సర్కారు ఏర్పాటే లక్ష్యంగా అధికార ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇదే సమయంలో జనసేన, బీజేపీ పార్టీలు సైతం తమ వంతుగా ప్రయత్నిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలకు త్వరలోనే ముహూర్తం ఖరారు కానుంది. అయితే రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు మాత్రం ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. అధికారంలోకి రాకపోతే తమ రాజకీయ భవిష్యత్ ఏంటని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా మదన పడుతున్నాయి. మరోవైపు సర్కార్ను నిలబెట్టుకోలేకపోతే తమ పార్టీ పరిస్థితి, పవర్ పోతే నేతలకు ఎదురయ్యే ఇబ్బందులపై అధికార పార్టీ వాళ్లు ఆందోళన చెందుతున్నారు. అయితే ఎన్నికల్లో టికెట్ ఇస్తే చాలు, ఖర్చు ఎంతైనా పర్వాలేదు అంటున్నారు. వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, ఇతర రంగాల్లో డబ్బు సంపాదించిన బడా కోటీశ్వర్లు తమకు పార్టీల బీఫామ్ దక్కితే భారీ మొత్తంలో ఖర్చు చేయడానికి వెనుకాడట్లేదు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కోటాను కోట్ల డబ్బు చేతులు మారనుంది. రాష్ట్రంలో 175 శాసనసభ స్థానాలు ఉండగా ఒక్కో నియోజకవర్గంలో దాదాపుగా 150 నుంచి 200 కోట్ల వరకు ఖర్చవుతుందనేది అంచనా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.